మరణాత క్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 34వ రోజులోనికి అడుగు పెట్టించి మేఘములో దిగి నిలిచి యెహోవాను తన నామమును ప్రకటించిన దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమాకాండము 34వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ఆగస్టు 3వ తేదీ 2026 ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనము. నీ కటాక్షము నాకు కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలీలను దీర్ఘకాల దాసత్వము నుండి విమోచించినను వారు దేవునికి కృతజ్ఞత చూపకపోగా ఆయన మాటలను పెడచెవిన పెట్టి పెడత్రోవలో పోయిరి. దేవుని ఆగ్రహమును చవిచూచిరి. వారు చేసిన దానికి మోషే నొచ్చుకొని వారి నాయకుడిగా తన బాధ్యతను గుర్తెరిగి దేవుని కటాక్షము ప్రజల ఎడల తిరిగి పొందుటకు దేవుని సన్నిధిని పశ్చాత్తాప హృదయముతో నీవు మా ప్రయాణంలో వెంట వస్తేనే గాని సాగిపోమని దేవునిని వేడుకొనెను. క్షణమాత్రమే కోపగించే సర్వశక్తుడైన యెహోవా దేవుడు మోషేను బట్టి ఇశ్రాయేలీలను కనికరించి కటాక్షము చూపి మీ వెంట వచ్చేదను, నా సన్నిధిని మీకు తోడై ఉండునని వాగ్దానం చేసెను. అట్లే మనమును ఎన్నో మార్లు దేవునికి దూరమైపోయే పరిస్థితులు ఉంటూనే ఉంటాయి, తప్పిపోతూనే ఉంటాము. అట్టి రీతిలో తప్పిపోయినప్పుడు నిర్లక్ష్యం వీడి ప్రభువా మమ్మను కనికరించి నీ కటాక్షమును చూపుమని వేడుకుంటే ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చును. ఇశ్రాయేలీలను పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారి వెంట ఉండి కాపాడిన రీతిగా మనల్ని కాపాడి సురక్షితంగా నడిపించుచు మన జీవితకాలం అంతయు తన రెక్కల చాటున మరుగుపరిచి నూరంతలుగా తన కృపావర్షమును మనపై కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరము మాపై నీ కృపా కటాక్షములను కుమ్మరించుచున్న యేసుక్రీస్తు ప్రభువా, సదా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీకు కోపం తెప్పించిన ఇశ్రాయేలీల వలె మేము నీకు కోపము తెప్పించి తప్పిపోకుండా నిరంతరము నీ జీవమార్గంలో నడుచుకుని నీ సన్నిధిని కాపాడుకోగల శక్తిని మాకెల్లరకు నిత్యము పొందగల భాగ్యములతో నింపుమని వేడుకొనుచున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను చేసుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున నీ కృపా కటాక్షములను మనందరిపై నూరంతలుగా కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.